హలో అందరికీ, వెల్కమ్ టు లాస్య అభిరుచులు. ఈరోజు నా రెసిపీ కోకోనట్ లడ్డు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ లడ్డూలు కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ కొబ్బరి లడ్డూల కోసం నేనైతే పచ్చి కొబ్బరిని వాడుతున్నాను. నేనైతే ఒక ఫుల్ కొబ్బరికాయని తీసుకున్నాను. చిప్పల నుంచి సెపరేట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ కొబ్బరికున్న బ్రౌన్ పార్ట్ని తీసేసైనా వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేస్తున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఈ కొబ్బరి పొడిని ఏదైనా కప్పుతో కొలిచి తీసుకోవాలి. నేనైతే మెజరింగ్ కప్తో కొలిచి తీసుకుంటున్నాను. నాకైతే 2 కప్పుల కొబ్బరి పొడి వచ్చింది. ఈ 2 కప్పుల కొబ్బరి పొడికి నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లాన్ని తురుముకొని తీసుకోవాలి. అప్పుడే కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. అందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసైనా చేయొచ్చు. దీంట్లోకి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడి వేసి పొడిగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి అనేది లడ్డూలకు కోటింగ్ కోసమే. మీకు ఇష్టం లేకపోతే మీరు దీన్ని స్కిప్ చేసైనా డైరెక్ట్గా చేసేయచ్చు. ఇది ఇలా పొడిగా అయిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే కడాయిలోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసి ఈ కొబ్బరి పొడిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మీరు నెయ్యిని స్కిప్ చేసి అయినా చేయొచ్చు. అయితే ముందుగా ఈ పచ్చి కొబ్బరిని 1 నిమిషం పాటు జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనము తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేస్తూ బెల్లాన్ని కరిగించుకోవాలి. రెండు నిమిషాల్లోనే ఈ బెల్లం మొత్తం కరిగిపోయి కొబ్బరికి ఇలా పట్టుకుంటుంది. ఇదే స్టేజ్లో ఫ్లేవర్ కోసం మీరు ఒక 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా ఒక చిన్న ముద్ద చేతిలోకి తీసుకొని అది అంటుకోకుండా మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో వచ్చిందంటే మన లడ్డూలకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇది కాస్త గట్టి పడుతుంది. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చేతికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఇక లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా కొంచెం ముద్దల్ని తీసుకొని చిన్నగా లడ్డూల్ని చుట్టేసుకోవాలి. ఇలా లడ్డూలా చుట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడిని దీనికి కోటింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఫ్రై చేసిన కొబ్బరి పొడిలో అద్దుతూ తీస్తే దీనికి చక్కగా కోటింగ్ అయిపోతుంది. ఇది కంపల్సరీ అని ఏం లేదు, లుకింగ్కి బాగుంటుందని ఇలా కోట్ చేసి పెడుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు. మొత్తం లడ్డూలని సేమ్ ఇదే విధంగా చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే ఈ లడ్డూలు రెడీ అయిపోతాయి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.